ఏడుకొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే మహా ఆంగ్ల యజ్ఞం అమీర్పేట్ క్యాంపస్లో జరుగుతుంది, ఏఎస్రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్లో. సో ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి ఉన్నారు. నేను ఇప్పుడు ఒక కొత్త టెక్నిక్ ద్వారా టాపిక్స్ టీచింగ్ చేస్తున్నాను. ఆ టెక్నిక్ పేరు ఏంటంటే ABCDEF. ABCDEF అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. సో నేను ఇప్పుడు ఏ టాపిక్ టీచింగ్ చేస్తున్నానంటే వాంట్ టు అనే స్ట్రక్చర్. పిల్లలు, నేను ఇప్పుడు ఏ టాపిక్ టీచింగ్ చేస్తున్నా? వాంట్ టు. టాపిక్ పేరేంటి? వాంట్ టు. గట్టిగా చెప్పండి, బాగా వినండి. ఇప్పుడు వాంట్ టు అనే స్ట్రక్చర్ని ఎప్పుడు యూజ్ చేయాలంటే, ఏదైనా సరే ఒక పనిని చేయాలని అనుకుంటున్నాను అంటాం చూడండి. నేను వెళ్ళాలని అనుకుంటున్నాను, రావాలని అనుకుంటున్నాను, ఆడాలని అనుకుంటున్నాను, పాడాలని అనుకుంటున్నాను, తినాలని అనుకుంటున్నాను, కొనాలని అనుకుంటున్నాను, ఇలా ఏదైనా సరే ఒక పని చేయాలని అనుకుంటున్నాను అని చెప్పేటప్పుడు ఈ స్ట్రక్చర్ వాడాలి. అనుకుంటున్నాను అని చెప్పేటప్పుడు అనుకుంటున్నాను కాదు, అనుకుంటున్నాను అని చెప్పేటప్పుడు మాత్రమే ఈ టాపిక్ వాడాలి. సో ఐఓయూదే వచ్చినప్పుడు వాంట్ టు వాడాలి, హీ షీట్ వచ్చినప్పుడు వాంట్స్ టు వాడాలి. ఇప్పుడు నేను తెలుగులో వాక్యాలు చెప్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అనాలి. ఐఓయూదే వస్తే వాంట్ టు, హీ షీట్ వస్తే వాంట్స్ టు. నేను తెలుగులో, మీరు ఇంగ్లీష్లో. సిద్ధమా? చెప్పండి. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నా, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాం, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు, వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు, అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఇలా ఏదైనా సరే ఒక పనిని చేయాలని అనుకుంటున్నాను అని చెప్పే సందర్భంలో మనం వాంట్ టు అనే స్ట్రక్చర్ని వాడాలి. వాంట్ టు వాడి కోటి వాక్యాలు రాసినా సరే మెయిన్ వర్బ్ మొదటి రూపంలో ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను మార్కెట్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇంగ్లీష్లో చెప్పండి, ఐ వాంట్ టు గో టు మార్కెట్. మేము మార్కెట్కి వెళ్ళాలని అనుకుంటున్నాం, వీ వాంట్ టు గో టు మార్కెట్. నెక్స్ట్, మీరు మార్కెట్కి వెళ్ళాలని అనుకుంటున్నారు, యూ వాంట్ టు గో టు మార్కెట్. వారు మార్కెట్కి వెళ్ళాలని అనుకుంటున్నారు, దే వాంట్ టు గో టు మార్కెట్. ఓకే. అతడు మార్కెట్కి వెళ్ళాలని అనుకుంటున్నాడు, హీ వాంట్స్ టు గో టు మార్కెట్. ఆమె మార్కెట్కి వెళ్ళాలని అనుకుంటున్నారు, షీ వాంట్స్ టు గో టు మార్కెట్. చూశారు కదా? అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకున్న వెంబడే వాంట్ టు, తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఐఓయూదే వచ్చినప్పుడు వాంట్ టు, హీ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడేమో వాంట్కి ఎస్ చేర్చాలి. ఇది వాంట్ టులో వాక్యాలు రాసే పద్ధతి. మరి ఇక్కడ స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా, ABCDEF అని ఒక కొత్త టెక్నిక్ ఇది. ABCDEF అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. అంటే ఓన్లీ పాజిటివ్ని నేర్చుకుంటే పెద్దగా ప్రయోజనాలు జరగవు. ఈ టాపిక్లో మనం 6 రకాల వాక్యాలు నేర్చుకోవాలి. మీరు ఇంగ్లీష్లో అతి ముఖ్యమైన టాపిక్స్ ఏమి నేర్చుకున్నా సరే అందులో 6 రకాల వాక్యాలు నేర్చుకోవాలి. ఆ వాక్యాల పేర్లు చెప్తాను. ఫస్ట్ది ఏంటంటే పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకోవాలి. ఏలో ఏం నేర్చుకుంటారంటే పాజిటివ్ సెంటెన్సెస్ ఎట్లా రాయాలి. బిలో ఏం నేర్చుకుంటారంటే నెగిటివ్ సెంటెన్సెస్ ఎట్లా రాయాలి ఈ టాపిక్లో. సిలో ఏం నేర్చుకుంటారంటే పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ని ఎలా క్రియేట్ చేయాలి. డిలోనేమో నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ని ఎలా క్రియేట్ చేయాలి. ఈలోనేమో పాజిటివ్ WH క్వశ్చన్స్ని ఎలా క్రియేట్ చేయాలి. ఎఫ్లోనేమో నెగిటివ్ WH క్వశ్చన్స్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటారు. డిడ్ యూ అండర్స్టాండ్? పిల్లలు చూడండి, ఇప్పుడు ఏలో ఏం నేర్చుకుంటారంటే పాజిటివ్ సెంటెన్సెస్. చూడండి, వారు సీఎంని కలవాలని అనుకుంటున్నారు. వారు అంటే దే కదా, దే వాంట్ టు మీట్ సీఎం. లేదు, వారు కాలేజీకి వెళ్ళాలని అనుకుంటున్నారు, ఒక పని చేయాలని అనుకుంటున్నారు కాబట్టి అది పాజిటివ్. దే వాంట్ టు గో టు కాలేజ్, వారు కాలేజీకి వెళ్ళాలనుకుంటున్నారు, ఇది పాజిటివ్. బిలో ఏం నేర్చుకుంటారంటే నెగిటివ్ సెంటెన్సెస్ నేర్చుకుంటారు. వారు కాలేజీకి వెళ్ళాలని అనుకోవడం లేదు, దే డోంట్ వాంట్ టు గో టు కాలేజ్. నెక్స్ట్, ఇది సి, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. వారు కాలేజీకి వెళ్ళాలని అనుకుంటున్నారంటే డూ దే వాంట్ టు గో టు కాలేజ్. డీలో ఏం నేర్చుకుంటారంటే నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. వారు కాలేజ్కి వెళ్ళాలని అనుకోవడం లేదా, డోంట్ దే వాంట్ టు గో టు కాలేజ్. నెక్స్ట్, ఈలో పాజిటివ్ WH క్వశ్చన్స్ నేర్చుకుంటారు. వారు కాలేజ్కి ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు, వై డు దే వాంట్ టు గో టు కాలేజ్. ఎఫ్లో నెగిటివ్ WH క్వశ్చన్స్ నేర్చుకుంటారు. వారు కాలేజ్కి ఎందుకు వెళ్ళాలని అనుకోవడం లేదు, వై డోంట్ దే వాంట్ టు గో టు కాలేజ్. నేను ఇప్పుడు తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పండి. సో మీరు వాంట్ టు అనే టాపిక్లో ఓన్లీ పాజిటివ్ వాక్యాలు నేర్చుకుంటే ప్రయోజనం ఉండదు. ఈ టాపిక్లో ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలా డీప్గా నేర్చుకోవాలి. ఒకసారి చూడండి, నేను తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పండి. వారు మార్కెట్కి వెళ్ళాలని అనుకుంటున్నారు, దే వాంట్ టు గో టు మార్కెట్. నెగిటివ్, వారు మార్కెట్కి వెళ్ళాలని అనుకోవడం లేదు, దే డోంట్ వాంట్ టు గో టు మార్కెట్. ఇక్కడ ఐవి ఉంటే డోంట్ వస్తుంది, హీ షీట్ వస్తే డజంట్. నెక్స్ట్,
ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్స్, ఎస్ నో క్వశ్చన్స్. వారు మార్కెట్కి వెళ్ళాలని అనుకుంటున్నారా? డూ దే వాంట్ టు గో టు మార్కెట్? డూ దే వాంట్ టు గో టు మార్కెట్. ఒకవేళ అతడు ఆమె ఉంటేనేమో డస్ వస్తుంది. ఇప్పుడు నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. వారు మార్కెట్కి వెళ్ళాలని అనుకోవడం లేదా? డోంట్ దే వాంట్ టు గో టు మార్కెట్. నెక్స్ట్ ఇప్పుడు పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. వారు మార్కెట్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? వై డూ దే వాంట్ టు గో టు మార్కెట్. నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. వారు మార్కెట్కి ఎందుకు వెళ్ళాలనుకోవడం లేదు? వై డోంట్ దే వాంట్ టు గో టు మార్కెట్. నేను ఒక్కసారి చెప్తాను, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఏ పాజిటివ్ సెంటెన్సెస్, వారు మార్కెట్కి వెళ్ళాలని అనుకుంటున్నారు, దే వాంట్ టు గో టు మార్కెట్. బి నెగిటివ్ సెంటెన్సెస్, వారు మార్కెట్కి వెళ్ళాలని అనుకోవడం లేదు, దే డోంట్ వాంట్ టు గో టు మార్కెట్. ఇవి పాజిటివ్ సెంటెన్సెస్, ఇవి నెగిటివ్ సెంటెన్సెస్. వారు వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళు వెళ్ళాలనుకోవడం లేదు. నెక్స్ట్ సి పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, డి నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. వారు మార్కెట్కి వెళ్ళాలని అనుకుంటున్నారా? వారు మార్కెట్కి వెళ్ళాలని అనుకోవడం లేదా? ఇది పాజిటివ్ క్వశ్చన్, ఇది నెగిటివ్ క్వశ్చన్. డూ దే వాంట్ టు గో టు మార్కెట్? వారు మార్కెట్కి వెళ్ళాలని అనుకుంటున్నారంటే. మరి నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, వారు మార్కెట్కి వెళ్ళాలనుకోవడం లేదంటే డోంట్ దే వాంట్ టు గో టు మార్కెట్ అనాలి. రైట్. నెక్స్ట్ ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. వారు మార్కెట్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారంటే వై డూ దే వాంట్ టు గో టు మార్కెట్. నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, వారు మార్కెట్కి ఎందుకు వెళ్ళాలనుకోవడం లేదంటే వై డోంట్ దే వాంట్ టు గో టు మార్కెట్. డిడ్ యూ అండర్స్టాండ్? ఇలా ప్రతి టాపిక్లో ABCDF ఫార్ములా ద్వారా డీప్గా నేర్చుకోవాలి. మీరు ప్రశ్నించగలరు, జవాబులు చెప్పగలరు. డిడ్ యూ అండర్స్టాండ్ వెల్? రైట్. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానాలు చెప్పాలి. ఆర్ యు రెడీ? తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదల గల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ ఏఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతదేశ స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపస్ ని మన హైదరాబాద్ మహానగరంలో ఆంగ్ల యజ్ఞం అనే పేరుతో స్థాపించడం జరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న గ్రామీణ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటి వరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కు వచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ 9989379269. 7 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తున్న సంచలన శుభవార్త. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులకు, ఉద్యోగులకు, గృహిణులకు మరియు విద్యార్థులకి కలం కాగితం లేకుండా మైమరపించే మంత్రాల్లాంటి అత్యద్భుతమైన టెక్నిక్స్ తో కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. ఈ 7 రోజుల శిక్షణకు వచ్చే వారికి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269. పిల్లలు, మీరు ఇందాక వాంట్ టు అనే స్ట్రక్చర్ గురించి విన్నారు కాబట్టి ఇప్పుడు నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పాలి. ఆర్ యు రెడీ? రైట్. నువ్వు లేవమ్మా. నేను తెలుగులో ఒక వాక్యం ఇస్తాను, దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలి. నేను కాఫీ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి. ఐ వాంట్ టు టేక్ కాఫీ. రైట్ ఆన్సర్. క్లాప్స్. వెరీ గుడ్. మీరు కూర్చోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మీరమ్మా. నేను సీఎంని కలవాలని అనుకుంటున్నాను. అనుకుంటుంటే వాంట్ టు కదా, చెప్పమ్మా. ఐ వాంట్ టు మీట్ సీఎం. రైట్ ఆన్సర్. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. నువ్వు లేవు బేటా. నేను ఒక సినిమా చూడాలని అనుకుంటున్నాను. ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి. నేను ఒక సినిమా చూడాలని అనుకుంటున్నాను, చెప్పమ్మా. I want to watching movie. I want to watch a movie. Right answer.
రైట్, ఇప్పుడు బాయ్స్ని అడుగుదాం. సార్ మీరు లేవండి. నేను ఒక పాట పాడాలని అనుకుంటున్నాను. I want to sing a song. రైట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ మీరు చెప్తారమ్మా. లేవండి. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. I want to learn English. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆన్సర్ క్లాప్స్. సో పిల్లలు మరొకసారి వినండి. వాంట్ టు ఎప్పుడు వాడాలి బేటా అంటే, ఏదైనా సరే ఒక పనిని నేను చేయాలని అనుకుంటున్నానని చెప్పేటప్పుడు మనం వాంట్ టు అనే స్ట్రక్చర్ వాడాలి. సూత్రం ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత వాంట్ టు తీసుకోవాలి, తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకొని ఎక్స్ట్రా వర్డ్స్ తీసుకోవాలి. ఐయుదే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వాంట్ టు వస్తుంది. హీ షిట్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాంట్కు ఎస్ చేర్చాలి, అంతే. ఇప్పుడు చెప్పండి చూద్దాం. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఓకే. వారు ముంబై వెళ్ళాలని అనుకుంటున్నారు. దే వాంట్ టు గో టు ముంబై. ఓకే. అతడు హైదరాబాద్కు రావాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు మీరేం చెప్పకండి. హీ వాంట్స్ టు కమ్ టు హైదరాబాద్. ఆమె ఒక పాట పాడాలని అనుకుంటుంది. షీ వాంట్స్ టు సింగ్ ఏ సాంగ్. నేను ఒక మూవీ చూడాలని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు వాచ్ ఏ మూవీ. అంతే ఫ్రెండ్స్, ఇదండి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నేను మీకు ముఖ్యమైన విషయం చెప్తున్నాను. నేను చెప్పే విషయం మీకు కాస్త బాధ కలిగించిన, ఇది 100% నిజం. మీరు కొన్ని సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు. నేను డిసప్పాయింట్ చేయట్లేదు. అత్యంత పవిత్రంగా నేను ఇప్పుడు సరస్వతి మాత ఒడిలో ఉండి మాట్లాడుతున్నాను. బడి అంటే గుడితో సమానం. చేదు నిజాలు ఎప్పుడైనా మీకు ఇబ్బందికరంగానే ఉంటాయి, కానీ ఫ్యూచర్లో మీరు రియలైజ్ అవుతారు. ఇప్పుడు ఇబ్బంది పెట్టించిన ఫ్యూచర్లో ఏదో రోజు రియలైజ్ అయ్యి అప్పుడు ఫీల్ అవుతుంటారు. అప్పుడు ఫీల్ కాకుండా ఇప్పుడే ఆలోచించండి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఎంత కసి ఉంటే మీరు ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ఆంగ్ల యజ్ఞం అనే యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసి క్లాస్ వింటున్నారు. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు, ఎన్ని ఛానల్స్ చూస్తున్నారు, మీకేదే లేదు. మీరు చిన్నప్పటి నుంచి ఎన్ని సినిమాలు చూసింది కూడా మీకు గుర్తుకు లేదు. అలాగే మీరు గత 2-3 ఇయర్స్ నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు. ఎన్ని యూట్యూబ్ ఛానల్స్లలో ఇంగ్లీష్ క్లాసెస్ చూస్తున్నారో మీకే తెలియట్లేదు. చూద్దాం, టక్కున చెప్పండి. కొన్ని బాగా నచ్చినవి ఎక్కువ చూస్తుండొచ్చు, అంటే కొన్ని 100 ఛానల్స్ చూస్తూనే ఉన్నారు. యూట్యూబ్లో ఇట్లా ఇంగ్లీష్ కనిపించగానే ఆన్ చేసేస్తున్నారు. మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే చూస్తున్నారు ఇంత కసితోటి. సో నేను చెప్తున్నాను కదా, గత 20 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. మీరు ఇంగ్లీషు వింటే రాదు, అంటేనే వస్తుంది. ఎందుకంటే వింటే కొంతవరకే వస్తుంది, అంటే మాత్రం ఎంతవరకైనా వస్తుంది. మీకు రియల్గానే ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కసి కనుక ఉంటే ఎవరి దగ్గరనో ఒకరి దగ్గర శిక్షణ తీసుకోవాల్సిందే. ఇట్లా ఎన్ని సంవత్సరాలు యూట్యూబ్లలో కూర్చొని టైం వేస్ట్ చేసుకుంటారు చెప్పండి. మీరు చెప్పండి, ఓన్లీ యూట్యూబ్లో విని ఇంటర్వ్యూకి వెళ్ళగలరా? యూట్యూబ్ వినిపిస్తుంది కానీ మీ చేత అనిపిస్తుందా? అనిపించాలంటే మీరు గురువు దగ్గర శిక్షణ తీసుకోవాల్సిందే. గురువు లేని విద్య గుడ్డి విద్య. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొస్తుంది యూట్యూబ్ వీడియోస్, కానీ ఒక భాష నేర్చుకోవడానికి యూట్యూబ్ వీడియోస్ పెద్దగా రిజల్ట్ ఇవ్వవు. అవగాహనను మాత్రమే ఇస్తాయి, అద్భుతమైన రిజల్ట్స్ని ఇవ్వవు. ఈ విషయం మీకు కూడా తెలుసు. కాబట్టి మీరు 2 తెలుగు రాష్ట్రాలలో మరి ఏ జిల్లాలో ఉన్నారో, ఏ మండలంలో ఉన్నారో, ఏ గ్రామంలో ఉన్నారో, మరి ఏ నగరంలో ఉన్నారో నాకు తెలియదు. మీకు అక్కడ శిక్షణ కేంద్రాలు కనుక ఉంటే అక్కడ జాయిన్ అయిపోండి. అక్కడ అందుబాటులో లేకపోతే మీరు హైదరాబాద్కి రండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్పేటలో ఉంటుంది. ఇక్కడ కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే మహా ఆంగ్ల యజ్ఞం ఇక్కడ జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ విద్యార్థులు వచ్చి ఉన్నారు. ఎవరికైనా మనీ ప్రాబ్లం ఉంటే కూడా నేను ఫీజులో రాయితీ ఇస్తాను. మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఒకవేళ 10th, ఇంటర్, డిగ్రీ ఈ 3 కోర్సులు ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివింటే ఫ్రీ. గర్ల్స్కి మాత్రం. డిగ్రీ వరకు గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్లో చదివిన ఆడపిల్లలకి ఒకవేళ ఆర్థికంగా ఇబ్బంది ఉంటే 1 రూపీ కూడా ఫీజు ఇవ్వకండి, ఇక్కడ వచ్చి ఫ్రీగా నేర్చుకోండి. గర్ల్స్కి మాత్రం కంప్లీట్గా ఫ్రీ ఉంది. మరి బాయ్స్ ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే నేను ఫీజులో రాయితీ ఇస్తాను. తప్పకుండా మీకు ఇంగ్లీష్ నేర్పిస్తాను. కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకొని వెళ్ళిపోవచ్చు. బిజీగా ఉండే ఎంప్లాయీస్కి కేవలం 1 వీక్ బ్యాచ్ కూడా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఫుల్ డే బ్యాచెస్ ఉంటాయి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. లగేజ్ తీసుకొని హైదరాబాద్కి వచ్చేసేయండి. 7 రోజులలో కావాల్సిన వాళ్ళు 7 రోజులు, 20 రోజులలో కావాల్సిన వాళ్ళు 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకొని మీరు వెళ్ళిపోవచ్చు. మీ అందరికీ ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరుకుంటున్నారో ఇక్కడ ఉండే 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులు చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే
కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటివరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ 9989379269.